సెగరేపుతున్న టీడీపీ జనసేన ఫ్లెక్సీల వివాదం. అసలు తప్పు ఎవరిది? అసలు ఏం జరిగిందో తెలుసా? రండి తెలుసుకుందాం. పిఠాపురంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రభుత్వ కార్యక్రమానికి టీడీపీ ఇన్ఛార్జి వర్మగారు హాజరయ్యారు. అక్కడికి వెళ్లిన వెంటనే ఆయనకి ఎదురైన ఒక ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉండాలి. కానీ ఆ ఫ్లెక్సీలో మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ గారి ఫోటో మాత్రమే కనిపించింది. దీన్ని గమనించిన వర్మగారు అక్కడికక్కడే అధికారులను నిలదీశారు. ఈ విషయం వెంటనే ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడే ఉన్న జనసేన కార్యకర్తలు స్పందించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తోపులాటలు జరిగాయి. వర్మగారిపై దాడి చేయటానికి కూడా కొందరు ప్రయత్నించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరు వర్గాలను కంట్రోల్ చేసి పరిస్థితిని శాంతింపజేశారు. ఈ ఘటనపై వర్మగారు కలెక్టర్కు మరియు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సంఘటనలు పలుసార్లు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇదే విషయాన్ని సైలెంట్ గా నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడించి ఉంటే సమస్య అప్పుడే పరిష్కారమయ్యేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం జనసేన నాయకులు ఓర్పుతో వ్యవహరించి ఉంటే ఈ స్థాయికి విషయం వెళ్లేది కాదని అంటున్నారు. ఇలా చిన్న విషయాలు రోడ్లపైకి రావడం ఎంతవరకు సమంజసం? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.